ప్రముఖ రచయిత నాగేటి సాలల్ల నా తెలంగాణ అంటూ తెలంగాణ ఆత్మను పలకరించిన అక్షర యోధుడు నందిని సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులే ఇతివృత్తంగా దీన్ని రచించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గాను పనిచేసిన నందిని సిద్ధారెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని తన కలం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటుతూ తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప ఊపునిచ్చిన ప్రజాకవి నందిని సిద్ధారెడ్డి. సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అవార్డు వరించడం గర్వకారణమన్న మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ అస్తిత్వాన్ని అక్షరబద్ధం చేయడంలో ఆయన కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సిద్ధారెడ్డి గెలుచుకోవడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవమని కేటీఆర్ పేర్కొన్నారు.